ఉప ముఖ్యమంత్రిగా అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణం, సిడబ్ల్యూసి ఇలా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడిన తర్వాత మీడియాకు వెల్లడించినటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించి ఆయన అధికారులను పలు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి నిధులు 7 కోట్ల రూపాయలు మాత్రమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2009 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధి 2023-24 వచ్చేటప్పటికి కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది అని, ఇవి ఒక 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోయేటువంటి పరిస్థితి ఉందని, కేంద్రం నుంచి అదనంగా వచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు ఎక్కడకు పోయినాయి అని చెప్పి ఆయన అధికారులని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి నివేదిక 2 రోజుల్లోగా తన ముందు ఉండాలని, ఏ సంవత్సరంలో వేటికి ఎంత ఖర్చు చేశారు, మిగిలినటువంటి నిధులు ఎటు మళ్లించారు, ఎందుకు మళ్లించారు, అసలు రీజన్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా డాక్యుమెంటెడ్గా మొత్తం ఒక నివేదిక రెడీ చేసి తన ముందు ఉంచాల్సిందిగా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులనే ఈ విధంగా దుర్వినియోగం చేస్తే, వేరొక వాటికి మళ్లించేస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం, పరిశుభ్రత ఇలాంటివి అసలు ఎలా ఉంటాయి, మౌలిక వసతులను ఎలా కల్పించగలుగుతాము, స్వచ్ఛాంధ్ర పేరుతోటి వచ్చినటువంటి నిధులన్నింటినీ వేరే వాటికి ఉపయోగించడం ఏంటి అని చెప్పి ఆయన అధికారుల మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది.